నమస్తే, వెల్కమ్ టు విజేస్ కుకింగ్ హౌస్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వెజిటేబుల్ మంచూరియా. ఇది అందరూ ఇష్టపడే స్నాక్ ఐటెం. ఇది ఈజీగా ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చో నేను మీకు చేసి చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా నేను వెజిటేబుల్స్ అంటే రెండే వెజిటేబుల్స్ తీసుకున్నాను. క్యాబేజీ, క్యారెట్. ఎలా తయారు చేసుకుని చూద్దాము. ముందుగా నేను ఒక బౌల్లో 2 కప్పుల క్యాబేజీ సన్నగా కట్ చేసింది వేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ కప్పు క్యారెట్, తురిమిన క్యారెట్, తర్వాత దాంట్లోనే ఒక హాఫ్ కప్పు ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసినవి ఇవి వేసుకొని, తర్వాత పచ్చిమిర్చి, దాంట్లో 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినవి ఇవి వేసుకొని మనం వీటిని ముందుగా కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్స్ని కలుపుకోవాలి. అది బౌల్ సరిపోవట్లేదు, అందుకే నేను ఇది పెద్ద బౌల్లో వేసాను, ఎందుకంటే కలపడానికి ఈజీ అవుతుందని. తర్వాత మనం దీంట్లో ఇది చాలా ఈజీగానే మనం చేసుకోవచ్చు, మనం బయట కొనే దానిలాగే ఉంటుంది. తర్వాత దీంట్లో నేను 3 స్పూన్ల మైదా వేస్తున్నా. అలాగే 3 స్పూన్ల కార్న్ఫ్లోరు. దీంట్లో మళ్ళీ రుచికి సరిపడా కారము. దీంట్లోనే మళ్ళీ కారానికి తగ్గట్టుగా మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత దీన్ని బాగా మనం కలుపుకోవాలి. మనం ఈ క్యాబేజీ, క్యారెట్లో ఉండే వాటర్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మళ్ళీ అయినా కూడా మనకు కొద్దిగా వాటర్ పడుతుంది. మనం వాటర్ పోసి కొంచెం మనకి ఇది కొంచెం మరీ అంత గట్టిగా కాదు, మరీ లూజ్గా కాకుండా మనకు చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకునేలాగా, అదే మంచూరియన్ బాల్స్ మనం వేసుకునేలాగా కలుపుకోవాలి పిండిని. ఇలా ఇది కొద్దిగా గట్టిగానే ఉంది. దీంట్లో ఇంకొద్దిగా వాటర్ పడుతుంది కాబట్టి వాటర్ పోసి కలిపాను. పోసి ఇలా బాల్స్ రెడీ అయ్యే వరకు కలుపుకొని ఉంచుకోవాలి. తర్వాత నేను స్టవ్ వెలిగించి ఆల్రెడీ నూనె పెట్టుకున్నానండి, ఆయిల్ పోసుకున్నాను. అది వేడెక్కింది. దీంట్లో మనం ఇలా బాల్స్ లాగా, చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలాగే అన్నీ చాలా ఈజీగా, చాలా తొందరగా కూడా అయిపోతుంది. మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉంటే చాలు, మనం చాలా తొందరగా చేసుకోవచ్చు. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కూడా. ఇలాగే అన్నీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి. ఇలా తీసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే అన్నీ ఫ్రై చేసి తీసుకోవాలి. ఆ తర్వాత వీటన్నిటిని కూడా మనం ఒకసారి మళ్ళీ ఆయిల్, కొంచెం బాగా వేడైన ఆయిల్లో అన్నీ ఒకసారి వేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఒక 1 మినిట్ అట్లా ఉంచి మళ్ళీ వీటిని తీసుకుంటే మనకు క్రిస్పీగా వస్తాయి. ఇలా వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి. ఇలా బాగా వేడి ఆయిల్లోనే వేసుకోవాలి. ఒక 1 మినిట్ అట్లా ఉంచిన తర్వాత మనము వీటిని మళ్ళీ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచూరియా మంచి క్రిస్పీగా వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ నేను స్టవ్ వెలిగించి వేరొక ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయలు, తర్వాత కొద్దిగా అల్లం ముక్కలు సన్నగా కట్ చేసినవి అవి వేసుకోవాలి. తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే మనం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇవి కొంచెం బాగా వేగాలి. తర్వాత దీంట్లోనే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఇవి వేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకున్న తర్వాత ఇది కొంచెం వాటర్ కొంచెం అయిన తర్వాత దీంట్లో 1 స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. ఇది డార్క్ సోయా సాస్ అండి, మీ ఇష్టం, మీరు వేరే ఏదైనా వేసుకోవచ్చు. మామూలు సాస్ అయినా వేసుకోవచ్చు, సోయా సాసు. తర్వాత దీంట్లో రెడ్ చిల్లీ సాస్ ఒక 2 స్పూన్లు,
వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోనే టమాటా కెచప్ 1 స్పూను వేసుకున్న తర్వాత ఇది కొంచెం కలపాలి. ఇది కొంచెం చిక్కబడడం కోసం నేను కార్న్‌ఫ్లోర్‌ను ఒక చిన్న గిన్నెలో కలుపుకున్నానండి. 1 స్పూన్ మనం కార్న్‌ఫ్లోర్‌ను కొంచెం వాటర్ వేసి కలుపుకొని దీంట్లో వేసుకోవాలి. ఇంకా చిక్కదనం కోసం నేను ఇంకొంచెం సోయా సాస్ వేసాను, కొంచెం తక్కువైందని. తర్వాత కార్న్‌ఫ్లోర్‌ని కొద్దిగా మనం కలుపుకొని 1 స్పూన్ దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇది మంచూరియన్ సాస్ రెడీ అయింది. దీంట్లో మనం ఈ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మంచూరియన్ బాల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ మనం దాంట్లో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత మనం ఈ ఫ్రై చేసి పెట్టుకున్న బాల్స్ను వేసుకోవాలి. వేసుకొని ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత మనం సర్వింగ్ చేసుకోవడమే. అంటే చాలా సింపుల్గా చాలా తొందరగా తయారైపోతుంది. ఇలా మొత్తం మంచూరియన్ సాస్ మొత్తం వీటికి పట్టేలాగా కొంచెం కలుపుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. చాలా తొందరగా అయిపోయి చాలా టేస్ట్గా ఉండే ఈ మంచూరియన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీరు మీ ఇంట్లో తప్పక ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.